అందరికీ హాయ్ అండి. ఈరోజు మన ధ్యానాన్ని మొదలు పెట్టుదాము. అందరూ నిటారుగా కంఫర్టబుల్గా కూర్చుందాము. ఇంతకు మునుపు ధ్యానం సెక్షన్లో మనం ఎప్పుడు ఒకే సమయంలో ఒకే చోట కూర్చొని ధ్యానం చేయాలి అని చెప్పుకున్నాం కదండి. ఒకే స్థలంలో కూర్చొని ధ్యానం చేయటం వలన విశ్వశక్తి అక్కడే నిక్షిప్తమై ఉంటుంది. కావున ప్రతిరోజు ఒకే స్థలంలో ఒకే సమయానికి ధ్యానం చేసుకుందాము. ఇప్పుడు కళ్ళు మూసుకొని చేతిలో చేయి ఉంచుకొని ప్రశాంతంగా కూర్చోవాలి. ధ్యానము అనేది ఒక గొప్ప పని. ధ్యానం కుదరడం లేదు అన్న భావన మనసులోకి రాకూడదు. ప్రాక్టీస్ చెయ్యగా ధ్యానం చక్కగా అలవాటవుతుంది. మన శరీరాన్ని నిటారుగా ఉంచుకోవడం వలన తల భాగంలో నుండి విశ్వశక్తి శరీరంలోకి సులభంగా ప్రవేశిస్తుంది. కావున నిటారుగా కూర్చొని ధ్యానం చేయాలి. ఇప్పుడు మన ధ్యాసని శ్వాస మీద ఉంచుదాము. మెల్లగా శ్వాస తీసుకుందాము. మెల్లగా శ్వాసను వదిలేద్దాము. ఈ విధంగా ఒక 9 టైమ్స్ చేద్దాము. ప్రశాంతంగా శ్వాస తీసుకుందాము. తీసుకున్న గాలిని ప్రశాంతంగా విడిచివేద్దాము. ఇప్పుడు కౌంట్ చేద్దాము. 1 2 3 4 5 6 7 8 9. ఇప్పుడు మనలో ఉన్న ఒత్తిడి తగ్గిపోయి ధ్యాన సాధనకు మన శరీరం రెడీ అయ్యింది. ఇప్పుడు మన ఏకాగ్రతను ఉచ్ఛ్వాస నిశ్వాసలపైన మాత్రమే ఉంచుదాము. మనస్సులో ఎటువంటి ఆలోచనను రానివ్వకూడదు. ఆలోచనలకు తావిచ్చామంటే ఒకదాని తరువాత మరొక్కటి గొలుసు కట్టు రూపంలో వస్తూనే ఉంటుంది. మన ధ్యానానికి భంగం కలిగించవచ్చును. కావున శ్వాస మీద నుండి ధ్యాసను ఎక్కడికి మరల్చకూడదు. ఉచ్ఛ్వాస నిశ్వాసలను శ్రద్ధగా గమనించుటయే కాకుండా ఉచ్ఛ్వాస నిశ్వాసల మధ్య వచ్చే చిన్న గ్యాప్ను కూడా గమనించామంటే వీలైనంత వరకు ఎటువంటి ఆలోచనలు రాకుండా మనస్సును అరికట్టవచ్చును. ఇలా కొంత సమయం వరకు చేస్తే శ్వాస మెల్లగా తీసుకోవడం, ఆ తరువాత నెమ్మదిగా
శ్వాస తీసుకోవడం కూడా తగ్గిపోతుంది. మరికొంత సమయం తర్వాత శ్వాసను పూర్తిగా తీసుకోవడం మానివేస్తాము. ఎప్పుడైతే ఉచ్ఛ్వాస నిశ్వాసలు పూర్తిగా ఆపివేస్తామో అది మనం పరిపూర్ణ ధ్యాన స్థితికి చేరుకున్నాము అని అర్థము. శ్వాస తీసుకుందాము, మెల్లగా శ్వాసను వదిలేద్దాము. ఈ విధంగా ఒక 9 టైమ్స్ చేద్దాము. ప్రశాంతంగా శ్వాస తీసుకుందాము. తీసుకున్న గాలిని ప్రశాంతంగా విడిచివేద్దాము. ఇప్పుడు కౌంట్ చేద్దాము. 1 2 3 4 5 6 7 8 9. ఇప్పుడు మనలో ఉన్న ఒత్తిడి తగ్గిపోయి ధ్యాన సాధనకు మన శరీరం రెడీ అయ్యింది. ఇప్పుడు మన ఏకాగ్రతను ఉచ్ఛ్వాస నిశ్వాసలపైన మాత్రమే ఉంచుదాము. మనస్సులో ఎటువంటి ఆలోచనను రానివ్వకూడదు. ఆలోచనలకు తావిచ్చామంటే ఒకదాని తరువాత మరొక్కటి గొలుసు కట్టు రూపంలో వస్తూనే ఉంటుంది. మన ధ్యానానికి భంగం కలిగించవచ్చును. కావున శ్వాస మీద నుండి ధ్యాసను ఎక్కడికి మరల్చకూడదు. ఉచ్ఛ్వాస నిశ్వాసలను శ్రద్ధగా గమనించుటయే కాకుండా ఉచ్ఛ్వాస నిశ్వాసల మధ్య వచ్చే చిన్న గ్యాప్ను కూడా గమనించామంటే వీలైనంత వరకు ఎటువంటి ఆలోచనలు రాకుండా మనస్సును అరికట్టవచ్చును. ఇలా కొంత సమయం వరకు చేస్తే శ్వాస మెల్లగా తీసుకోవడం, ఆ తరువాత నెమ్మదిగా శ్వాస తీసుకోవడం కూడా తగ్గిపోతుంది. మరికొంత సమయం తర్వాత శ్వాసను పూర్తిగా తీసుకోవడం మానివేస్తాము. ఎప్పుడైతే ఉచ్ఛ్వాస నిశ్వాసలు సమమవుతాయో అప్పుడు మనము ధ్యాన స్థితికి చేరుకున్నాము అన్నమాట. మీ ఏకాగ్రత ఎటువంటి ఇతర ఆలోచనల వైపు వెళ్ళకూడదు. మనమే ఒక దేవుడి రూపంలో కూర్చొని ఉన్నాము అన్న భావనతోటి ధ్యానం చేయాలి. ఇలా ప్రశాంతంగా కొంతసేపు ఎటువంటి ఆలోచనలు లేకుండా మన ధ్యానాన్ని కొనసాగిద్దాము.
ఓం ఇలా ధ్యానాన్ని మరికొంతసేపు కంటిన్యూ చేద్దాము అనేవాళ్ళు కంటిన్యూ చేయవచ్చును.